ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు హీరో జీరో. మగాడికి చేతి దోలు ఉండకూడదు, ఆడదానికి నోటి దోలు ఉండకూడదు. సో ఇది నా అభిప్రాయం. ఎందుకంటే తాము చేసింది ఒప్పుకోలేకపోవటం మూర్ఖత్వం, అసలు తాము ఏమి చేస్తున్నామో కూడా తెలియలేకపోవటం అనేది అమాయకత్వం. ఎద్దుల్లా పెరిగి అమాయకత్వం అంటే నేను ఒప్పుకోను. ఐ మెంట్ దట్ వర్డ్. సో ఐఎమ్ నాట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ. సో ఇంత గొప్ప మాటలు మాట్లాడిన వాళ్ళకి అమాయకత్వం అనేది ఉండిద్దంటే నేను ఒప్పుకోను. హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీక్ మొత్తం వీళ్ళు చేసిన పాపాలని ఇప్పుడు మనం ఏం మర్చిపోయాం అనేది ఒకసారి రివైండ్ చేద్దాం. సో ప్రోమో 2 రిలీజ్ చేశారు. మీరైతే లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. ఇక ఓపెన్ చేస్తే విష్ణుప్రియ అనమాట. ఏదైతే విష్ణుప్రియ సో నిఖిల్ ని గాజులకి చేతికి గాజులు వేసి మొక్కాన్ని బొట్టు పెట్టి ఒంటి మీద చేరేస్తే ఆడదానికన్నా ఘోరంగా ఉంటాడు, వీడి పెద్ద ఆడింగులోడు అన్నట్టు మాట్లాడింది. సో నేను ఓపెన్ గానే అంటున్నాను. సో దాన్ని ఇప్పుడు ప్రొజెక్ట్ చేశారన్నమాట. ప్రొజెక్ట్ చేసి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావంటే, సార్ నేను ఏదో కాంచనా సినిమాకి సంబంధించి సో సమ్ కవర్ డ్రైవ్ వేయడానికి ట్రై చేసింది, బట్ అది ఫెయిల్ అయింది అనమాట. అసలు నువ్వు ఎలా మాట్లాడినా కానీ అదైతే తప్పు వాడు. అదే ఇలాంటి మాట ఇంకోటి సంథింగ్ ఏదైనా మగపిల్లోడు మాట్లాడితే ఫెమినిజం అని చెప్పేసి సంథింగ్ ఏదో ఒకటి సో దానికి తగ్గ గొడవ అయితే అయ్యిద్ది. బట్ మగపిల్లోడుగా ఏం చేయలేడు అనమాట. ఆమె లేపి అలా తప్పమ్మ మెచ్చటం కూర్చో అని చెప్పేసి సర్ది చెప్పేశారు అనమాట. హౌస్లో నీకు ఎవరు పెర్ఫార్మెన్స్ బాగా నచ్చిందంటే నబిల్ది నచ్చింది అంది యష్మి. సో ఎందుకమ్మా అంటే, సో నేను ఇన్స్పైర్ అవుతున్నాను సార్ తను చూసన్న ప్రతిసారి అంటే, సో నువ్వు వేరే వాళ్ళని చూస్తుంటే సో నువ్వేమి ఇన్స్పైర్ అవుతావు అన్నట్టు మాట్లాడాడు నాగమామ. దానికి అందరూ తెల్లమాకు వేశారు అనమాట. అయితే ఇక్కడ బుల్లెట్ యష్మి వైపు అనుకున్నాం, కానీ అది కథ మిస్ఫైర్ అయిపోయి సోనియా కల్ అయిపోయింది అనమాట. సో తను ఏమంది యష్మి, నువ్వు గేమ్లో కనబడట్లేదు అంది. దానికి నువ్వేమన్నావమ్మా, సో గేమ్లో నేను కనబడాలంటే నువ్వు నన్ను చూడాలి, సో అయినా నువ్వు నిఖిల్ని పృథ్వీని చూస్తుంటే మేమేం కనబడతాంలే అని చెప్పేసి సోనియా అందనమాట. సో నిఖిల్ని పృథ్వీ కనబడకపోవటం ఏందమ్మా, నువ్వు మాట్లాడిన బీ గ్రేడ్ మాట ఏంటంటే, దీనికి మన 2 కోతులు లేచినాయి అనమాట. 2 కోతులు లేచి సో చక్కటి కవర్ డ్రైవ్ ప్రదర్శించారు. బట్ అది ఎంత ఫ్లాప్ అయిందంటే ఎపిసోడ్ మొత్తాన్ని తిప్పి అవతలేసింది అనమాట. సో సోనియాని అడిగితే వీళ్ళిద్దరు లేచి, లేదు సార్ ఆ అమ్మాయి ఆ ఉద్దేశం తాను లేదు, సో గేమ్ ఆడుతున్నాం కదా కథ సపోర్టివ్ గా ఉండాలన్నట్టు సోని వీళ్ళు కవర్ డ్రైవ్ ప్లే చేశారు. అది ఎంత బర్స్ట్ అయిందంటే వెంటనే ప్రేరణ ఎత్తుకుంది అనమాట. సో ప్రేరణ మాటలకు నేను ముందుగానే విజిలేస్తాను. ఎందుకనంటే సో లేచి ఇందుకే సార్ ఆ క్లాన్కి మేము పోంది. సో వాళ్ళు ఎంత మిస్టేక్ చేసినా, వాళ్ళ అమ్మాయి ఎంత తప్పు చేసినా, వీళ్ళు ముగ్గురు ఒక షీల్డ్ లాగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందని క్లియర్ కట్ గా మీకే కనిపించిందని మీరు అంటున్నారు, కానీ వీళ్ళు లేచి ఆమెకు వత్తాసు బలుగుతా సో ఆమెని కవర్ చేస్తున్నారు. సో ఇట్లాంటి టీంలోకి ఎవడు పోతాడు సార్ అని చెప్పేసి అంది. దానికి నాగమామ కూడా క్లాప్స్ పెట్టాడు. వెంటనే శీతల ఇచ్చింది. శీతల ఇచ్చి, అసలు వాళ్ళ ముగ్గురిని నేను ఇండివిజువల్ గా చూడలేదండి, సో ఎప్పుడు ఎట్టానే ఉంటారు, లేకపోతే ఎట్టా ఉంటారు, లేకపోతే ఇంకెట్టా ఉంటున్నారు, సో మేము ఎప్పుడు ఇండివిజువల్ గా చూడలేదు ఆ పాపాన్ని అని చెప్పేసి తను మాట్లాడింది. దానికి ఈమె గొడవకి వెళ్ళింది అనమాట తిరిగి. సో గొడవకు పోయి సో అట్ట మాట్లాడతావు సీతు అని. సో నిఖిల్కి సీతకి ఇద్దరు క్లాన్ చీఫ్లు, మా ఇద్దరు గొడవ అయితే నువ్వెందుకు వస్తున్నావు, నువ్వేమన్నా చీఫా, లేదు కదా మా ఇద్దరు గొడవ అయితే నువ్వెందుకు వస్తున్నావు అమ్మా అని చెప్పేసి సో తనంటే నీకు అర్థం కాకపోతుండే నేనేం చెప్తుంది అనేసి అందక్క. దానికి సీతు, ఎవరు మాట్లాడేది వాళ్ళకి అర్థమైద్ది, ఇంక నువ్వు నీ పని చూసుకోమ్మా అనేసి అంది. సో మెదలకుండా బ్యాక్ స్టెప్ తీసుకుంది అనమాట. మాటకి ఆ మాట ప్రోమో మాత్రం చినిగిపోయింది అంతే. సో వాళ్ళిద్దరికి కావాల్సిన రేంజ్ లో బెజ్జాలు పడ్డాయి. అయితే ఇంకొక మాట కూడా అన్నాడు అనమాట తిరిగి, నిఖిల్ని పృథ్వీని అసలు మీరేం చేస్తున్నారు మీకే తెలియకపోతే ఆ పిల్లకి అట తెలుస్తుంది, మీ ఆట పోగొట్టుకుంటున్నారు, ఆ అమ్మాయి ఆట పోగొడుతున్నారు, మీరు కంప్లీట్ గా మీ ముగ్గురు అనేది అసలు డౌన్ తీసి అవతలేస్తున్నారు ఆట అనే దాన్నే. సో మీరు రోత చేసి అవతలేస్తున్నారు, మీ దగ్గరికి ఏ ఊరు రావటానికి కూడా ఇష్టపడలేదు అని చెప్పేసి సో తనైతే మాట్లాడటం జరిగింది. సో ఈ రోజు ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వమాకండి బ్రో, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా. సో ఈ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వమాకండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే గత వారం కాదు, సో ఇవి త్రూ అవుట్ వస్తున్నాయి అనమాట. సో సోనియా మీద, నిఖిల్ మీద, పృథ్వీ మీద ఏదైతే ఈ అసంతృప్తి అనేది ఏదైతే ఉందో, సో వాటన్నిటికీ నాకు తెలిసి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడి అసలు ఇంకా ఓపెన్ అప్ అయిపోతున్నారు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ గా వాళ్ళకి మనసులో ఏమనిపిస్తుంది అనేది క్లియర్ గా అయితే చెప్తున్నారు. అండ్ మనం ప్రోమో అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి రివ్యూ పోస్ట్ చేస్తాం. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన మీరైతే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.